హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: రిఫైనరీ రంగంలో భారతదేశపు మొట్టమొదటి 5G క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ సిఎన్పిఎన్ను అమలు చేయడానికి ఏ రెండు సంస్థలు ఒక కీలక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? జవాబు: బిఎస్ఎన్ఎల్ మరియు నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో హైపర్ లూప్ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్తో భాగస్వామ్యం కలిగి ఉన్న ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేయబడిన డీప్ టెక్ స్టార్టప్ పేరు ఏమిటి? జవాబు: ట్యూటర్ హైపర్ లూప్. నెక్స్ట్ క్వశ్చన్: హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ ధృవ స్పేస్ ప్రారంభించిన మొదటి వాణిజ్య అంతరిక్ష మిషన్ పేరు ఏమిటి? జవాబు: ధృవ-1. నెక్స్ట్ క్వశ్చన్: శుభ్ శక్తి అనే మహిళా కేంద్రీకృత టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది? జవాబు: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల బసోహ్లీ ఉత్సవం యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడుతుంది? జవాబు: జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఏ రాష్ట్రం తొలిసారిగా సాంకేతిక భాషా వ్యాఖ్యాతలు, అనువాదకులు మరియు ప్రత్యేక విద్యావేత్తలను జువెనైల్ జస్టిస్ చట్టం కింద అధికారికంగా చేర్చింది? జవాబు: పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్: గగన్యాన్ కోసం వ్యోమగామి జీవితాన్ని అనుకరించడానికి ఇస్రో హోప్ మిషన్ను ఎక్కడ ప్రారంభించింది? జవాబు: సోకార్ లోయ, లడఖ్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశం మీడియా రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది? జవాబు: రష్యా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల 2025 పాన్ అమెరికా హాకీ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు: అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్: ఆగస్టు 6, 2025న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ఏ వైఖరిని అవలంబించింది? జవాబు: తటస్థ 5.5% వద్ద ఉంచబడిన రేట్లు. నెక్స్ట్ క్వశ్చన్: ఎవరు ఆస్ట్రేలియన్ పర్యాటక ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? జవాబు: సారా టెండూల్కర్. నెక్స్ట్ క్వశ్చన్: ది కాన్షియస్ నెట్వర్క్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? జవాబు: సుగత శ్రీనివాసరాజు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు $200 మిలియన్ యుఎస్ అవకాశాన్ని అన్లాక్ చేయడం అనే నివేదికను ఎవరు విడుదల చేశారు? జవాబు: రాజీవ్ గౌబా. నెక్స్ట్ క్వశ్చన్: 2025 నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం భారతదేశం నామినేట్ చేసిన సారనాథ్ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు: ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రతి సంవత్సరం క్విట్ ఇండియా డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్ట్ 8వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్: WHO IRCH హెర్బల్ మెడిసిన్స్ సేఫ్టీ వర్క్షాప్ ఏ దేశంలో నిర్వహించబడింది? భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్: వీల్స్ బై హార్ట్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? జవాబు: వస్త్ర మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్: అస్సాం ప్రభుత్వం ముఖ్యమంత్రి నిజూత్ మొయినా 2.0 పథకాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం ఏమిటి? జవాబు: నెలవారీ ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఉన్నత విద్యలో బాలికల భాగస్వామ్యం మరియు నమోదును పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇటీవల WHO ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ కోఆపరేషన్ ఫర్ హెర్బల్ మెడిసిన్ వర్క్షాప్ ప్రారంభ సెషన్ను భారతదేశంలో ఏ నగరంలో నిర్వహించింది? జవాబు: గజియాబాద్. నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ యంగ్ చెఫ్ కాంపిటీషన్ యొక్క నార్త్ జోన్ రౌండ్ ఎక్కడ జరిగింది? జవాబు: చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్: ఎంఎస్ స్వామినాథన్ సెంటినరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? జవాబు: న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: భారత ప్రభుత్వం ఇటీవల పునరుద్ధరించిన సవాల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది? విద్యుత్ మిగులు ప్రాంతంగా రూపాంతరం చెందుతుందని ప్రకటించింది. జవాబు: జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్: బాలిక ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిజూత్ మొయిన్ 2.0 పథకాన్ని ప్రారంభించింది? అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్: కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ద్వారా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025లో ఏ భారతీయ నగరం అత్యున్నత స్థానంలో నిలిచింది? జవాబు: బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్:
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారత సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం యొక్క కార్యాచరణ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో 67,000 కోట్ల విలువైన ప్రతిపాదనలను ఆమోదించింది. బిఎంపి పదాతి దళ పోరాట వాహనాలలో రాత్రి కదలికలను పెంచడానికి భారత సైన్యం కోసం ఏ పరికరాలను ఆమోదించారు? జవాబు: థర్మల్ ఇమేజర్ ఆధారిత డ్రైవర్ నైట్ సైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.